సో, కొత్తగా 3 క్రిమినల్ చట్టాలు అందుబాటులోకొచ్చేశాయి. పాత చట్టాలు రద్దయిపోయినాయనే మాట చాలామంది ఇప్పుడు అదొక పెద్ద హాట్ టాపిక్. అది అందరికి తెలుసు. ఓకే. కాకపోతే ఇప్పుడొక బిగ్ టాపిక్. ఇప్పుడేందంటే దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని వస్తున్నటువంటి ఒక టాపిక్ ఏందంటే ఇప్పుడు పోలీస్ రాజ్యం నడుస్తుంది. అధికారం మొత్తం పోలీసుల చేతిలోకి ఎళ్ళిపోయిందని జెప్పేసి ఒక టాక్. వాస్తవమా? నిజంగా ఇప్పుడు అధికారం మొత్తం పోలీసుల చేతిలోకి ఎళ్ళిపోయిందా? అసలు కొత్త చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏంటిది? ఇప్పుడు మనతోని ఉన్నది ఎవరో కాదు వరంగల్ ఏసీపీ నందిరామ్ గారు మనతోనే ఉన్నారు. సో, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ బాగున్నారా? Fine, Venkana. Thank you for coming to my office for taking my interview. రైట్. సార్ యాక్చువల్లీ నేను పాయింట్‌కొస్తున్నాను సార్. సార్ యాక్చువల్లీ పాత చట్టానికి, కొత్త చట్టానికి ఏంటి సార్ తేడా? సో, పాత చట్టాలు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలు 1860s ఆ ప్రాంతంలో లార్డ్ మెకాలే గారి ఆధ్వర్యంలో తయారైనటువంటి చట్టాలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా, అప్పటి అవసరాలకు అనుగుణంగా తయారైనటువంటి చట్టాలు. ఇప్పుడు మన భారతదేశ పార్లమెంటులో రూపొందించినటువంటి చట్టాలు. సో, దీనినే మనం ఇప్పుడు కొత్త చట్టాలను ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్‌లో బిఎన్ఎస్, సిఆర్‌పిసి ప్లేస్‌లో బిఎన్ఎస్ఎస్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్‌లో బిఎస్ఏ అనేటువంటి కొత్త చట్టాలు రావడం జరిగింది. సో, ఇది ఇప్పుడు మనకు 3 పాత బ్రిటిష్ కాలం నాటి రూపొందించినటువంటి చట్టాల ప్లేస్‌లో మనకు ఇప్పుడు 2023లో రూపొందించి 24 జూలై 1 నుంచి మనకు ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినాయి. ఓకే. సార్ ఇప్పుడు ఈ 3 కొత్త చట్టాల వల్ల సత్వర న్యాయం జరుగుతుందని జెప్పేసి చాలామంది ఇంటలెక్చువల్స్ అండ్ అడ్వకేట్స్ కూడా చెప్తున్నారు. ఇంకొక వాదన కూడా తెర మీదకొస్తా ఉంది. సత్వర న్యాయం జరగద్దు అని జెప్పేసి. యాస్ ఎ ఏసీపీగా ఏం జెప్తారు? యెస్. దీంట్లో ఏంటంటే మనకు టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్‌తో పాటు టైమ్ బౌండ్ ట్రయల్ కూడా ఈ కొత్త చట్టం ప్రకారము మరి ట్రయల్ కూడా కంప్లీట్ కావాల్సి ఉంది. సో, గతంలో మనకు ఇన్వెస్టిగేషన్‌కు కొంత టైమ్ బౌండ్ ఉండేది కొన్ని స్పెసిఫిక్ కేసులలో. కానీ ట్రయల్‌కు ఒక టైమ్ బౌండ్ అనేటువంటిది లేదు. కానీ కొత్త చట్టం ప్రకారం ఏంటంటే ఇన్వెస్టిగేషన్‌తో పాటుగా మరి ట్రయల్ కూడా కోర్టులో కూడా జడ్జిమెంట్స్ తీర్పులు కూడా టైం బౌండ్ లోపు మరి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క చట్టంలో రాయడం జరిగింది. సో, కాబట్టి డెఫినెట్గా తొందరగానే మనకు కేసెస్ డిస్పోజ్ కావడంతోనే సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది కొత్త చట్టాల ద్వారా. ఓకే. సార్ ఇప్పుడు అడగబోయే క్వెషన్ యాక్చువల్లీ ఇదే బిగ్ క్వెషన్. ఇప్పుడు పోలీసుల రాజ్యం వచ్చేసింది. పోలీసులకే ఎక్కువ పవర్ వచ్చింది. ఈ 3 చట్టాల ద్వారా అనేదే బయట ఒక టాక్ సార్. సార్ ఏం చెప్తారు? నిజంగా మీ చేతిలోనే రాజ్యం ఉందా ఇప్పుడు? అది కరెక్ట్ కాదది. పోలీసు చేతిలో మొత్తం అధికారం పెట్టిండ్రు. పోలీసు రాజ్యం అనేటువంటిది కరెక్ట్ కాదది. కొంత మార్పులైతే వచ్చాయి. ఇప్పుడు గత చట్టాల ప్రకారము ఏదైనా ఒక పట్టదగిన నేరం గురించి అంటే ఒక కాగ్నిజబుల్ కంటెంట్స్ పిటిషన్ వస్తే పోలీస్ కంపల్సరీగా డిలే చేయకుండా ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా కంపల్సరీగా కేసు నమోదు చేయాలి పట్టదగినటువంటి నేరాలలో. కానీ కొత్త చట్టాల ప్రకారము 7 years కంటే తక్కువ శిక్షలు ఉన్నటువంటి కేసులలో 14 రోజుల వరకు కూడా మనము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు నమోదు చేయడానికి దీంట్లో ఒక మనకు వెసులుబాటునిచ్చారు. సో, వెంటనే కేసు రిజిస్టర్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ డిస్క్రిషనరీ పవర్కు పోలీస్కి ఇవ్వడం జరిగింది. సో, 14 రోజుల వరకు కూడా మనము కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాథమికంగా మనము విచారించిన తర్వాత మనము కేసు నమోదు చేయడానికి దీంట్లో మనకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇదైతే పోలీస్కు కొంత మనకు ఇమీడియట్లీ స్పందించి తక్షణమే కేసు నమోదు కొన్ని కేసులలో చేయవలసినటువంటి అవసరం లేకుండా కొంత మనం ప్రాథమికంగా కొంత
విచారణ చేసిన తర్వాత కేసు నమోదు చేయడానికి ఈ చట్ట ప్రకారము మనకు కొంత అవకాశము వెసులుబాటునిచ్చింది. ఓకే. సార్ ఇప్పుడు ఈ 14 డేస్ వరకు కేస్ కనుక పడకపోతే సదరు ఇప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు ఒక స్టేషన్‌లో. ఎస్ఐ గారు కేస్ కనుక ఫైల్ చేయకపోతే ఇప్పుడక్కడ నిందితుడికి శిక్ష ఎప్పుడు పడుతుంది? ఇప్పుడు బాధితుడి పరిస్థితి ఏంటిది? నిందితుడి పరిస్థితి ఏంటిది? ఈ 14 డేస్‌లో నిందితుడు ఏదైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు గదా! పొలిటికల్ యాంగిల్‌లో. ఏంటి దీనికి పరిష్కారం ఏంటి? అంటే అన్ని కేసులలో కాదండి. అన్ని కేసులలో మనకు 14 డేస్ ఎంక్వైరీ చేయడానికి టైం ఉండదు. కొన్ని కేసులలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు భార్యాభర్తల పంచాయతీ ఉన్నది. దాంట్లో మనం టైం తీసుకోవచ్చు. లేదు సమ్ మెడికల్ నెగ్లిజెన్స్ ఉంది. దాని మీద ఒక డాక్టర్ గారి మీద కంప్లైంట్ వచ్చింది. వెంటనే కేసు నమోదు చేయకుండా మనము కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత నిజానిజాలు పరిశీలించిన తర్వాత మనకు కేసు నమోదు చేయడానికి దీంట్లో ఆస్కారం ఉంది. లేదు ఇంకా కొన్ని కరప్షన్ ఛార్జెస్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే ఇట్లాంటి కేసులలో ఎక్కడైతే కొంత సివిల్ నేచర్ ఉన్నటువంటి కేసులలో మనకు కొంత ఎంక్వైరీ చేయడానికి 14 డేస్ టైం ఇచ్చారు. అంతేలేగాని ఇప్పుడు మనకు 7 ఇయర్స్ లోపు కేసెస్‌లో అని చెప్పేసి బాగా కొట్టుకున్నటువంటి కేసులలో కావచ్చు, రోడ్డు ప్రమాదాలలో కావచ్చు, ఇంకా వేరే ఇమీడియట్లీ మనం స్పందించేటువంటి దాంట్లో అట్లాంటిది ఏం లేదు. కంపల్సరీ కేసు రిజిస్టర్ చేయాల్సిందే, మన ఇన్వెస్టిగేషన్ మనం చేయాల్సిందే. దాంట్లో 14 డేస్ ఎంక్వైరీ చేయడానికి అని చెప్పేసి మనకు ఎట్లాంటి వెసులుబాటు లేదు. రైట్. సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారము శిక్షలు ఎలా ఉన్నాయి సార్? శిక్షలు ఎలా ఉన్నాయి? సో మనకు కొత్త చట్టాల ప్రకారం ఏంటంటే కంపల్సరీగా శిక్షలు వేయవలసినటువంటి సెక్షన్స్ ఒక మ్యాండేటరీ మినిమం పనిష్మెంట్కి సంబంధించి 23 సెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కొత్త చట్టంలో ఏంటంటే చిన్న చిన్న పెట్టి మ్యాటర్లలో, పెట్టి కేసులలో శిక్షలు వేయకుండా, పెనాల్టీలు వేయకుండా కమ్యూనిటీ సర్వీసు చేయడానికి, అంటే కొంత సామాజిక సేవా కార్యక్రమాలను చేయించడానికి, పనిష్మెంట్గా చేయించడానికి ఈ చట్టంలో ఒక 6 నేరాలకు సామాజిక సేవా కార్యక్రమాలను ఒక పనిష్మెంట్గా భావించి తీర్పులు ఇవ్వడానికి ఈ కొత్త చట్టాల ప్రకారము అవకాశం ఉంది. ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం వరంగల్ జిల్లా గురించి మాట్లాడదాం. వరంగల్ జిల్లాలో ఈ కొత్త కేసుల ప్రకారం చూస్తే ఎన్ని కేసులు నమోదైనాయి? అందులో ఎక్కువగా రిపీటెడ్ అయినటువంటి కేసెస్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మనకు ఏంటంటే ఈ కొత్త చట్టము మనకు జూలై 1 నుండి రాత్రి 12 గంటల నుండి మనకు అమల్లోకి వచ్చింది. వరంగల్ డివిజన్లో అన్ఫార్చునేట్లీ మా ఫస్ట్ కేసు మర్డర్ కేసుతోనే స్టార్ట్ అయింది. ఈ కొత్త చట్టాల కేసు నమోదు చేయడము మర్డర్ కేసుతోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా మనకు పాత చట్టం ప్రకారము ఐపీసీ 302 ప్రకారము కేసు రిజిస్టర్ చేయాలి. అయితే కొత్త చట్టం ప్రకారము బిఎన్ఎస్ 103 క్లాస్ 1 ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. సో మనకు ఎవ్రీ డే మా వరంగల్ డివిజన్లో 3 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మట్టవాడ, ఇంతజార్గంజ్ అండ్ మిల్స్ కాలనీ. ప్రతిరోజు కనీసానికి 2-3 కేసెస్ నమోదు చేస్తూ ఉంటాము ప్రతి పోలీస్ స్టేషన్లో. ఎవ్రీడే రఫ్గా 8 నుండి 10 కేసెస్ ఎవ్రీడే మనకు కేసెస్ నమోదు అవుతూ ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు కొత్త చట్టాల ప్రకారము ఒక 100 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది. ఓకే. సార్ ఇప్పుడు శిక్షల గురించి చెప్పిల్లు. ఓకే. యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, ఉరిశిక్ష లాంటివి ఇప్పుడు ఎలాంటి తప్పు చేస్తే ఉరిశిక్ష పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఏంటంటే మనకు రేప్ అండ్ మర్డర్ కేసులలో రేప్ చేసి మర్డర్ కనుక ఒక మహిళను చేసినట్టయితే దాంట్లో మనకు ఉరి శిక్షలు ఉన్నాయి. అంతేకాకుండా యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించేటువంటి వ్యక్తి అతను మళ్ళీ కనుక సేమ్ యావజ్జీవ కారాగార శిక్ష పడేంత నేరం కనుక చేసినట్టయితే దానికి కూడా ఉరి శిక్ష వేయడం జరిగింది.
సో, ఈ 2 సెక్షన్‌లకు మనకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు యాస్ ఎ ఏసీపీగా వరంగల్ జిల్లా ప్రజానీకానికి ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో, కొత్త చట్టాల ప్రకారం ఏందంటే, చాలా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇప్పుడు ప్రతి ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెసు, ఎవిడెన్స్ కలెక్షన్ ప్రాసెసు అంతా కూడా చాలా సైంటిఫిక్‌గా చేయాల్సి ఉంటది కొత్త చట్టాల ప్రకారం. ఇప్పుడు 7 సంవత్సరాల కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి నేరం ఏదైనా జరిగినప్పుడు, ఆ నేర స్థలానికి ఫారెన్సిక్ ఎక్స్‌పర్ట్స్‌ని కూడా మేము పిలవాల్సి ఉంటది. వారు కూడా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ వాళ్ళు విజిట్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా ఆహ్, ప్రతి ఎవిడెన్స్ ప్రాసెస్, కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రాసెస్ అంతా కూడా వీడియోగ్రఫీ చేయాలి. వీడియోగ్రఫీ చేయాలి. నిందితుని యొక్క వాంగ్మూలం అంతా కూడా వీడియోగ్రఫీ చేయాలి. సో, దీంతోని ఏంటంటే మనకు ఎట్లాంటి రేపు ప్రొద్దున ఇప్పుడు మాకు పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చి, తర్వాత కోర్టులో వాళ్ళు హాస్టైల్ కావడానికి అవకాశం లేకుండా ఉంటది. శిక్షలు పడడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది కాబట్టి, సో, ప్రజలందరికీ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఎట్లాంటి నేరాలకు పాల్పడకుండా, చాలా చూస్తున్నాం మనము. క్షణికావేశంలో చాలా పెద్ద పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా తాగిన మైకంలో చాలా నేరాలు చేస్తున్నారు. సో, అనవసరంగా ఈ క్షణికావేశంలో నేరాలు చేయడం కావచ్చు, మత్తులో ఏదైనా నేరాలు చేయడం కావచ్చు, ఇది కరెక్ట్ కాదు. సో, అనవసరంగా కేసులలో ఇన్వాల్వ్ అయ్యి మరి తమ యొక్క జీవితాలను మరి స్పాయిల్ చేసుకోవద్దు. అందరూ సంతోషంగా ఉండాలి. ప్రజలు పోలీసులకు సహకరించాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండే విధంగా అందరూ పోలీసులకు కోఆపరేట్ చేయాలి. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు యాక్సిడెంట్ కేసుంది. ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం యాక్సిడెంట్ కనుక జరిగితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష అన్నట్టుగా ఇప్పటి లా చెప్తుంది. సార్ ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్‌కి ఇంకా నోచుకోలేదు అని చెప్పేసి కొంత అడ్వకేట్స్ అంటున్నారు. మరికొంతమందేమో లేదు లేదు ఇది అవుతుంది ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పేసి అని కొంతమంది అడ్వకేట్స్ అంటున్నారు. యాస్ ఎ ఆఫీసర్‌గా మీరేం చెప్తారు? ఇది యాక్సిడెంట్ కేసులలో 10 సంవత్సరాల శిక్షలనేటువంటి అన్ని యాక్సిడెంట్లలో కాదండి ఇది. ఇది ఓన్లీ హిట్ అండ్ రన్ కేసులలోకు మాత్రమే ఇది అప్లికబుల్. అంటే యాక్సిడెంట్ చేసి ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత అతను అక్కడ తన యొక్క వెహికల్ని ఆపకుండా వెహికల్తో పాటు అతను పారిపోయినట్టయితే వారికి మాత్రమే ఈ 10 సంవత్సరాల శిక్షలు అనేటువంటిది వాళ్ళకు అప్లికబుల్. మిగతా కేసులలో అది గతంలో ఏ రకంగానైతే శిక్షలు ఉన్నాయో అదే రకమైనటువంటి శిక్షలు ఉన్నాయి. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అకార్డింగ్ టు కొత్త చట్టాల ప్రకారం నేను మాట్లాడేది. అయితే ఇప్పుడు మనకు మాన్యువల్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కంప్లెయింట్ కూడా పాత పద్ధతి ప్రకారం ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా ఉన్నది. అదేవిధంగా మనకు అఫెన్సు వేరే దగ్గర జరిగి మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇప్పుడు గూడూరులో ఒక నేరం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ప్రెజెంట్ మటవాడ ఏరియాలో ఉన్నారు. మీరు మటవాడ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చినా కూడా మటవాడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ చేసి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్‌కు ఆ యొక్క ఎఫ్ఐఆర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసేటువంటి వెసులుబాటు ఉన్నది. దీనినే మనం జీరో ఎఫ్ఐఆర్ అని అంటాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే మనకు కేసు యొక్క పురోగతి గురించి కేసు దర్యాప్తు చేస్తూ ఉంటే బాధితులకు ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు ప్రోగ్రెస్ గురించి వాళ్ళకు ఫోన్ చేసి మనము వాళ్ళకు తెలియజేస్తూ ఉండాలి. గతంలో కంపల్సరీగా అట్లాంటిది అనేది ఏం లేదు. ఇప్పుడు మనము ఎఫ్ఐఆర్ అయింది అంటే వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వెంటనే ఇవ్వాలి. దాని తర్వాత ప్రతి 15 రోజులకు మీ కేసు ఈ రకమైనటువంటి పురోగతి ఉన్నది అని చెప్పేసి ఈ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి కంపల్సరీగా
బాధితులకు మనము వాళ్ళకు కేసు యొక్క పురోగతి గురించి దీంట్లో తెలియజేయాలి. దాని తర్వాత ఏంటంటే మనకు కొన్ని కేసులలో గవర్నమెంట్‌కి ఏంటంటే కేసెస్ విత్‌డ్రాల్ చేసుకునేటువంటి పవర్ ఉంటది. కానీ ఈ చట్టం ప్రకారం ఏందంటే పిటిషనర్ యొక్క కాన్సెంట్ లేకుండా కేసెస్ విత్‌డ్రాల్ చేసుకోవడానికి ఈ చట్టము ఒప్పుకోదు. సో, ఇది ఒక దీంట్లో చేంజెస్. ఓకే. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కేస్ కనుక రిజిస్టర్ అయితే అరెస్ట్ చేసే విధానం ఏమైనా చేంజ్ అయిందా? సేమ్ అలాగేనా? పాత పద్ధతులేనా? అరెస్ట్ విషయంలో కొంత చేంజెస్ వచ్చిందండి. మనకు 7 ఇయర్స్ కంటే ఎబోవ్ పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులలో మనము ఎట్లాంటి నోటీసు లేకుండానే మనము అరెస్ట్ చేయొచ్చు. కానీ దీంట్లో ఏంటంటే 3 ఇయర్స్ కంటే తక్కువ శిక్షలు ఉన్నటువంటి కేసులలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు డైరెక్ట్‌గా వాళ్ళకు అరెస్ట్ చేసేటువంటి పవర్ లేదు. 3 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్నటువంటి కేసులలో కన్సర్న్డ్ డీఎస్పీ గారి అనుమతి లేనిది అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సో, ఇది ఒక చేంజెస్ వచ్చింది. ఓకే. సార్ ఇప్పుడు నేరస్తుడికి అరెస్ట్ వారెంట్ జారీ అయిన తర్వాత మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఆ నేరస్తుడిని ఒక కోర్టులో ప్రొడ్యూస్ అయితే చేయాలి. ఆ చేసే క్రమంలో హ్యాండ్ కప్స్ వేయించి మరీ తీసుకెళ్లాలనేది కొత్త చట్టం చెప్తుందని చెప్పేసి అడ్వకేట్స్ వాదిస్తూ ఉన్నారు. వాస్తవమా? ఇప్పుడు గతంలో ఏంటంటే మనకు ఏ కేసులలో నేరస్తులకు హ్యాండ్ కప్ యూజ్ చేయొచ్చు, వాడొచ్చు అనేటువంటిది కొంత క్లారిటీ లేదు. కానీ కొత్త చట్టాల ప్రకారం చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఏ కేసులలో నేరస్తులకు మనం హ్యాండ్ కప్స్ వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటిది ఈ చట్టంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు రిపీటెడ్ అఫెండర్ కావచ్చు, పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకొని పోయినటువంటి నేరస్తుని కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ కావచ్చు, టెర్రరిస్ట్ యాక్ట్ కావచ్చు, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ కావచ్చు, మర్డర్ కేసు కావచ్చు, రేప్ కేసు, తర్వాత యాసిడ్ అటాక్, ఇట్లాంటి కేసులలో మనము నేరస్తునికి హ్యాండ్ కప్స్ వేసుకొని మనం కోర్టుకు తీసుకొని పోవచ్చు. సో, స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది ఈ యాక్ట్లో. దేంట్లో మనం ఏ కేసులో నేరస్తులకు హ్యాండ్ కప్స్ వాడవచ్చు, ఎవరికి మనం వేయడానికి వీల్లేదు అనేటువంటి స్పష్టంగా ఉంది. సో, పాత యాక్ట్లో అట్లా లేదు. ఈ యాక్ట్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక. సో, ఇప్పుడు ఈ కొత్త చట్టాలన్నీ విక్టిమ్ సెంట్రిక్ చట్టాలు. అంటే విక్టిమ్కు సత్వర న్యాయం చేయడానికి ఉపయోగపడేటువంటి చట్టాలు. అంతేకాకుండా శిక్షలు దర్యాప్తు చాలా సైంటిఫిక్ దర్యాప్తు ఉండడంతో శిక్షలు కూడా పడడానికి ఎక్కువ స్కోప్నిచ్చేటువంటి చట్టాలు. కాబట్టి ప్రజలు ఏంటంటే అన్నెసెసరీ మరి నేరాలకు పాల్పడి అనవసరమైనటువంటి కేసులలో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ శిక్షల పాలు కాకుండా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి. దట్స్ ఇట్. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.